నమస్తే అండి. మరొక అందమైన మిద్దె తోటకొచ్చేసామండి. ఇది సిటీ మధ్యలోనే ఉంది. ఇక్కడ పూలే కాదండి, పండ్లు అలానే కూరగాయలు కూడా పెంచుతున్నారు. ఒక అంతస్తు అనుకుంటున్నారా? లేదండి, ఇది 4 అంతస్తులో నిర్మించారండి. అయితే దీనికి సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, వాటరింగ్ ఎలా చేస్తున్నారు, ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి. అలానే ప్రతి మొక్కకి టిప్స్ అలానే కేర్ కూడా అడిగి తెలుసుకుందాం. మీరు కూడా తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చెప్పాను కదండి, 4 అంతస్తులో గార్డెన్ని, అందమైన గార్డెన్ని సృష్టించారు. వారెవరో కాదండి, మన కమలమ్మ. కమలాలు పండిస్తున్నారు పేరుతో పాటు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, మీ పేరు మళ్ళీ ఒకసారి మా వ్యూవర్స్ కి. నా పేరు కమల అమ్మ. కమల నా అశోక్ నగర్ చెప్పి 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 మీకే విసుకొచ్చుంటుంది, నాకు రాదు, మీకు అందరికి విసుకొచ్చుంటుంది విని విని కూడా. అలా ఏం లేదమ్మా, మంచి గార్డెన్ ఉన్నప్పుడు ఎంతమంది అయినా వస్తారు, చూస్తారు, ఆనందిస్తారు. అంటే ఒకటి యాక్చువల్ గా చెప్పాలంటే నాకు వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నేను వీడియోస్ ఇస్తున్నా. నిజంగా చెప్పాలంటే యాక్చువల్ గా నేను అనుకుంటా పాపం వ్యూవర్స్ అందరు విసుక్కుంటారేమో, ఏంటి చూసిన గార్డెన్ అని. కానీ కూడా మీరు వచ్చి అడిగినప్పుడు నాకు డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నేను వీడియోస్ లేదమ్మా, మీరు ఇస్తూనే ఉండాలి, వచ్చి చేస్తూనే ఉంటాం మేము. ఇప్పుడే కాదు, మళ్ళీ వస్తాము. అమ్మ, మీరు ఇది మీకు ప్యాషనా, లేకపోతే మీరు రైతు కుటుంబం నుంచి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు? ఓకే, నాది ప్యాషన్. యాక్చువల్ గా రైతు కుటుంబం కాదు మాది. కాకపోతే మా ఫాదర్ మొక్కలు పెంచేవారు 40 years బ్యాక్. దిల్సుఖ్ నగర్ లో మాకు చాలా పెద్ద ఓపెన్ ల్యాండ్ ఉండేది, 150 స్క్వేర్ యార్డ్స్. దాంట్లో ఆయన చాలా వెజిటేబుల్స్ పండించేవారు అనమాట. అప్పట్లో చిన్నపిల్లలం కదా, మాకు అంత తెలిసేది కాదు. ఏంటో ఈయనకేం పని లేదు, చెట్లు పెట్టుకొని వాటి కూరగాయలు కోసుకొస్తున్నారు, బజార్కి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా అని అనుకునేవాళ్ళం. తర్వాత మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత దాని వాల్యూ ఏంటి, అది ఆర్గానిక్గా పండించుకుంటే తింటే దానివల్ల లాభం ఏంటి అన్నది తర్వాత తెలుసుకొని నేను కూడా ఆల్మోస్ట్ నియర్లీ 25-30 years నుంచి 30 years నుంచి నా గార్డెన్ పెంచుతున్నాను. కాకపోతే ఏంటంటే నాకు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెలీదు, ఓన్లీ ఫ్లవర్స్ అంతే. ఫ్లవర్స్ పెంచేదాన్ని విపరీతంగా అనమాట. నేను షార్ట్స్ ఇస్తాను మీకు, విపరీతమైన ఫ్లవర్స్ పెంచేదాన్ని. దాని తర్వాత కొంచెం తగ్గించుకుంటూ కరోనా దగ్గర నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్రూట్స్ మీద పడ్డాను. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పైన ఫ్లవర్స్ కూడా తర్వాత చూపిస్తానండి. ముందు మాత్రం ఇక్కడ ఒక వింత మొక్కలు ఉన్నాయి, మీకు ఇక్కడ అన్ని కూడా టిప్స్ ఉంటాయి, అలానే కేర్ కూడా తెలుసుకుందామండి. అమ్మ, మీరు ఫస్ట్ మొక్క మన ఫ్యామిలీ మెంబర్స్ కి. ఓకే, దానిమ్మ మొక్క చూసారు కానీ ఎవరికి నేను ఇప్పుడు చెప్పండి. నీ దాంట్లో చెప్తున్నది ఏంటంటే దానికి ఆల్మోస్ట్ 15 years అమ్మ దానిమ్మ మొక్క. ఈ దానిమ్మ మొక్క దీనికి అసలు ఇంతవరకు ఎవరి దగ్గర ఇలాంటి దానిమ్మ చూసి ఉండరేమో నేను అనుకుంటా. ఇది ఆల్మోస్ట్ మన అరచేయి ఎంత ఉంటుందో అంత ఉంటుందమ్మా. ఫోటోస్ ఉన్నాయి. కాకపోతే దాని ఫ్రూట్ కూడా ఎలా ఉంటది అంటే లైట్ yellowish orange లో ఉంటది. ఫ్రూట్ చాలా పెద్దగా ఉంటుంది, లోపల లైట్ పింక్, గింజ చాలా తక్కువగా ఉంటుంది. వెరీ టేస్టీ దానిమ్మ, కానీ విపరీతమైన ఫ్రూటింగ్ వస్తుంది. మంచి నాకు ఇష్టమైన దానిమ్మ మొక్క. ఇప్పుడు మీరు 15 years అంటున్నారమ్మా, మొక్క చూసి చాలా చిన్నగా ఉంది, మరి పొట్టిగా ఉంది, ఏంటి రహస్యం ఏంటంటే ఇప్పుడు చూడు, మళ్ళీ పిందెలు వచ్చాయి కదమ్మా. పిందెలు అయిపోగానే ఫ్రూటింగ్ అవ్వగానే మొత్తం ప్రూన్ చేసేస్తాను, దాన్ని పైకి పెరగనివ్వను అనమాట. కాకపోతే మనం చూడు, కావాలంటే కుండీలో పెట్టాను, అది మట్టి, అది సిమెంట్ కుండీ. ఎంత పాత కుండీ నీకు తెలిసిపోతుంది, ఆ కుండీ చూస్తే తెలుస్తుంది నీకు. కుండీతో పాటు ఇక్కడ చూడండి, కుండీ చూడండి, సిమెంట్ కుండీ అది. సో దాంట్లో అది ఎప్పుడు పెట్టానో అది అట్లానే ఉంది, ఆ మొక్క అందులోనే అట్లానే పెరుగుతుంది. ఓకే, చూసారండి, సిమెంట్ కుండీ. దాదాపుగా ఇది 30-34 ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సైజ్ మొక్క మటుకు 10-15 years. అసలు ఇది ఎప్పుడో అండి మన తాతల కాలంది ఈ దానిమ్మ. ఇప్పుడు అసలు ఇక్కడ నేను ఎక్కడ నర్సరీలలో కూడా చూడలేదు. ఇంకొక మంచి ఫ్రూట్ అండి, మీకు అసలు మీరు చూస్తే షాక్ అవుతారు. ఇక్కడ చూడండి అమ్మ, దీని పేరు చెప్పండి. వెరిగేటెడ్ బత్తాయి.
వెరిగేటెడ్ బత్తాయి అండి. అది పెరుగుతా ఉందన్నమాట, ఇంకా పెరుగుతుంది కాబట్టి అలా ఉంచేసేదాన్ని. ఎంత సైజ్ వస్తుందమ్మా? ఆల్మోస్ట్ మన ఒక చిన్న బాల్ సైజ్ వస్తుంది. బాల్ సైజ్ వస్తుంది, క్రికెట్ బాల్ సైజ్ వస్తుంది. అందుకని వెయిట్ చేస్తున్నాను అనమాట, ఇంకా కొంచెం పండితే గానీ స్వీట్ అవ్వదు. అందుకని కాకపోతే అందరి వీడియోలలోకి వస్తుంది చక్కగా. అమ్మ ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది మొక్క పెట్టేసి? 2 years. 2 years మొక్క, చిన్న మొక్క తెచ్చాను. నా దగ్గర 2 yearsకి అంత బాగా పెరిగింది అనమాట. అది ఫ్రూట్సే కదండి, ఇక్కడ వెజిటేబుల్స్ చూడండి. చూడడానికి చిన్నగా ఉంది మొక్క, కానీ దీనికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. వంకాయలండి. అమ్మ ఇది ఎన్ని రోజుల మొక్క? ఇది మొన్న రీసెంట్ గా మనకి వీళ్ళు ఇచ్చారు కదా, సిటీజీ గ్రూప్ లో ఇచ్చారు కదా, మొక్క ఇచ్చారు కదా. సో నాకు ఇది సిటీజీ గ్రూప్ వాళ్ళు ఇచ్చిన మొక్క. ఇది విపరీతమైన కాపు వస్తుంది దానికైతే. అసలు ఎంత లాస్ట్ వీక్ 1/2 kg అక్కడ చూపిస్తా నేను, దానికి కోసాను. మళ్ళీ ఈ మొక్కకి అమ్మ అసలు జనరల్ గా వంకాయలకి బాగా పెస్ట్ వస్తుంది అంటారు, మరి ఇక్కడ చూస్తేనేమో పెస్ట్ అయితే నాకు ఏం కనిపించట్లేదు. ఈ కర్లీఫ్ అంటే ఏమంటారు, లీఫ్ కర్ల్ అంటే మనకి జనరల్ గా సమ్మర్ కాబట్టి వచ్చేసింది అనుకుంటాను నేను మేబీ. కాకపోతే ఏం పెస్ట్ ఏమైనా వచ్చింది? లీఫ్ కర్ల్ అన్నావు కదమ్మా, లీఫ్ కర్ల్ అయితే లేదు చూడు. లీఫ్ కర్ల్ అనగా నీకు ఏమవుతుందంటే వెనకాల మొత్తం సన్న పెయిన్ వచ్చేస్తుంది, ఎల్లో కలర్. నీకు ఆ పెయిన్ కనబడిందంటే నీ దాని మీద చీమలు ఉంటాయి, నల్ల చీమలు కానీ ఉంటాయి. నీకు ఎప్పుడైతే దాని మీద చీమ వచ్చిందో దీనికి పురుగు ఉన్నట్టు అర్థం అనమాట. నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఇమ్మీడియట్ గా దాన్ని మనం చేతితోటి నలిపేసామనుకో అది మనకి ఏ ప్రాబ్లం ఇవ్వదు. తర్వాత అంటే నీకు టైం ఉన్నప్పుడు వచ్చి మన నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. ముందర మటుకు మనం చేతితోటి ఇమ్మీడియట్ గా దాన్ని రబ్ చేసేయాలి, ఇమ్మీడియట్ గా చేయాలి. లేదు మీరు చేతితో చేయనంటే ఆ లీఫ్ వరకు అక్కడ వరకు కట్ చేసేస్తే సరిపోతుంది. నేనైతే చేతితోటి చేస్తాను, ఎందుకంటే మనము దానికోసం వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే అది పెరిగిపోతుంది. నేను అమ్మో చేతితో ముట్టుకోను, నేను మళ్ళీ వచ్చి వేప నూనె తెస్తానంటే అవ్వదు. చేతితో క్లీన్ చేసి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు క్లీన్ చేయడం, అది నా పని. ఇవి చూడండి, చూసారా ఎంత బాగున్నాయి చూడండి, ఎంత హెల్దీగా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి. ఆ మొక్క చూడండి అసలు ఎంతే ఉంది, అది దాదాపు ఒక 2 feet కూడా ఉండొచ్చు. చూడండి పిందెలు, ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, అసలు చాలా పిందెలు ఉన్నాయి. అమ్మ ఇవి ఇది మన ఇది కాలీఫ్లవర్. ఓకే, కాలీఫ్లవర్ పెట్టారు. ఇవి పాత మొక్కలు అనుకుంటాను. పాత అంటే ఇది కూడా సిటీజీ వాళ్ళు ఇచ్చింది. హార్టికల్చర్ దీనిలో మీట్ అయినప్పుడు ఇచ్చారు. ఇస్తే కాకపోతే సమ్మర్ లో ఇచ్చారు వాళ్ళు. పెట్టాను, మరి ఇప్పుడేమన్నా ఫ్రూటింగ్ వస్తుందేమో చూడాలి. ఉంచాను, అట్లయితే ఉంచాను, తీయలేదు. సో చూద్దాం వస్తుందేమో అని వెయిటింగ్ అనమాట. అది అమ్మ ఇప్పుడు మీరు ఈ డ్రమ్స్ మీరు ఎక్కడి నుంచి తెప్పించారు? ఇవి యాక్చువల్ గా చెప్పాలంటే ఈ డ్రమ్స్ ఒక గార్డెనర్ అమ్మేసిందమ్మా ఆవిడ. అంటే గార్డెన్ మొత్తం తీసేస్తున్నప్పుడు గార్డెన్ అంతా తీసేసినప్పుడు ఆవిడ కొన్ని మొక్కలు అమ్మేశారనమాట. సో ఆ మొక్కలతో పాటు వచ్చిన డ్రమ్స్ అనమాట ఇవి. కాకపోతే ఆవిడ ఇచ్చిన మొక్కలు ఆల్మోస్ట్ చచ్చిపోయాయి. మామిడి మొక్క ఒకటి అట్లా కొన్నాను, నిమ్మ మొక్క అలా తీసుకొచ్చాను, కానీ అవన్నీ చచ్చిపోయినాయి. మళ్ళీ నేను వేసుకున్న మొక్కలు అనమాట ఇవి. ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల అది మరి ఏంటో నాకు తెలియదు, సో చచ్చిపోయాయి అనమాట. అయితే మీకు ఇది కొంచెం రీజనబుల్ గానే పడి ఉండొచ్చు మీకు. అంటే ఈ డ్రమ్ ప్లస్ మొక్క అంటే అప్పట్లో కరోనా టైం, అది నాకు ఏంటంటే బయటికి పోయే ఇది లేదు కదా, సో తెలీదు, రేటు తెలీదు, ఏం తెలీదు. 1200 అంది ఆవిడ, తీసేసుకున్నాను. డ్రమ్ము సరే మట్టి మొక్క అన్ని ఉన్నాయి కదా, 1200 అంది కదా అని అట్లా కొనేసుకున్నాను. అప్పుడు ఆ సీజన్ లో మనం బయటికి వెళ్ళడమే గగనము. సో ఇప్పుడు ఈ మొక్క ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు పెట్టి? ఇది పప్పాయ. మొన్న దీనిలో కొనుక్కొచ్చానమ్మా. ఎక్కడంటే నర్సరీ మేళలో కొనుక్కొచ్చింది. ఇది పెరుగుతుంది, మరి పూత ఎప్పుడు వస్తుందో తెలియదు. 6 months రావాలి అంతే. 6 months ప్లాంట్ చూడండి. కాకపోతే ఏంటంటే బొప్పడి చెట్లు మీకు చాలా తొందరగా పెరుగుతాయి, కానీ పడిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక చిన్న జామ మొక్క, ఇది నార్మల్ జామ. ఇది డైమండ్ జామ అని ఇచ్చాడు. డైమండ్ జామ పేరు తెలీదు నాకు, నేను చూడలేదు. వాడి పేరు చెప్పి డైమండ్ జామ అని కృష్ణారెడ్డి నర్సరీలో కొనుక్కొచ్చాను. జడ్చర్ల కృష్ణారెడ్డిలో కొనుక్కొచ్చాను. ఇంకా ఫ్రూటింగ్ రాలేదు, చూడాలి. సో దీనిలో ఒక కాకర పాదు అదే పడి మొలిచింది, ఇంకా వదిలేసాను, వదిలేసా. నువ్వు చూస్తే వెనకాల 2 జామ మొక్కలు ఉన్నాయి మళ్ళీ. సో వాటికి ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది, చూసావు కదా. ఓకే, ఇది ఒక కరివేపాకు మొక్క, చూసావా ఎంత హెల్దీగా ఉందో. కరివేపాకు మొక్క, అది కూడా సిమెంట్ కుండీలండి. ఇది కూడా పాతది, సిమెంట్ కుండీ. అక్కడ సీతాఫలం కూడా చూడమ్మా, అది కూడా సిమెంట్ కుండీయే. ఆ సీతాఫలం మొక్క కూడా సిమెంట్ కుండీ. పైన ఒకటి ఉంది. సో మొన్న కోసేసాం, అన్ని అయిపోయాయి. మేము పైకి వచ్చేసరికి పిట్టలు హోల్స్ చేసి తిన్నాయన్నమాట అవి. ఇక్కడ చూడండి, మనందరికి బాగా ఇష్టమైన ఒక ఫ్రూట్ అంజీర్.
అది పండి పగిలిపోయిందండి. మనం వస్తున్నామని హార్వెస్ట్ చేయలేదంట. ఉంచాను. అమ్మ ఈ గ్రో బ్యాగ్ మీరు ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది మన గాంధీస్ ఉంది కదమ్మా, అమ్మ. గాంధీస్ దాంట్లో ఇక్కడ మన మొన్న మేళాలో పెట్టారు కదా, సో అప్పుడు సరే ఇట్లా క్రీపర్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటదని అవును. సో ఇట్లా ఇది తీసుకున్నాను అనమాట. సో పర్వాలేదు, నా క్రీపర్స్ కి ఇది బాగా పనిచేస్తుంది. ఇది బాగా పనిచేస్తుంది ఇది ఇది పెట్టుకోవడానికి. బీరపాదు కదమ్మా? ఒకటి బీరపాదు ఉంది, అది ఒకటి సోర. దోస ఉంది, ఒకటి సొర ఉంది. మొత్తం 3 ఉన్నాయి చూడు దీంట్లో. దోస కూడా ఇదిగో పైకి ఇది దోస. ఇదిగో దోస. దోసది రఫ్ గా ఉంటుంది మీకు. రఫ్ గా దోస అది. సో ఇది ఇదిగో చూడు, చాలా రఫ్ గా ఉంటుంది. అది తగిలిందంటే స్కిన్ మాడుద్ది. అది దోస అన్నమాట, పైకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. దోస అది. మరి మీరు ఇది తెంచడం ఎలా అంత పైకి పంపిస్తున్నారు ఇప్పుడు కదా? మన ఇదే వేసుకుని లాడర్ వేసుకుంటాడు మా డ్రైవర్ ఉన్నాడు, ఓకే. అతను పైకి ఎక్కి తెంపేస్తాడు. కాకపోతే కొన్ని ఏంటంటే మేము తెంపే లోపల కోతులు తెంపుకుంటాయి. ఇక్కడ కోతులు కూడా ప్రాబ్లం ఉంది. మరి పెట్టింది అది కదమ్మా, ఇదంతా చేయించింది నేను కోతుల కోసము. మీకు ఇంట్రెస్ట్ ఉంది కానీ అవి తినేసి వెళ్ళిపోతాయి. ఎగ్జాక్ట్లీ. కనీసం 3 days కి ఒకసారి వస్తాయి. ఓకే. కంపల్సరీ 3 days కి ఒకసారి వచ్చి గార్డెన్ ఒకసారి విజిట్ చేసి వెళ్తాయి అనమాట. అయితే ఒక రోజు ఏమైందంటే ఈ ఫ్రూట్ ఉంది కదా అంజీర్, అది కోసి తినేసి తొక్క అక్కడ పడేసింది. ఇదేంటి ఇక్కడ ఎట్లా పక్షులు అట్లా చెయ్యవు. అవి ఏం చేస్తాయి అంటే పొడిచి తింటాయి కానీ అది కోసి పడేయవన్నమాట. తర్వాత నాకు డౌట్ వచ్చింది ఏంటంటే కోతులు ఎట్లా వచ్చాయి లోపలికి అని డౌట్ వచ్చింది. అటు చూసావా, ఈ రైలింగ్ చూడు కింద కింద కింద. ఓ అక్కడ ఉందా రైలింగ్? చూసా కింద ఓపెన్ ఉంది, దాంట్లో నుంచి దూరాయి అన్నమాట. అంటే ఈ పై నుంచి కిందికి దిగి దాని నుంచి దిగి దానిలోంచి లోపలికి వచ్చి నన్ను రానివ్వరా, నేను ఎలా అయినా వస్తాననేసి వచ్చాయో. దాన్ని కూడా కవర్ చేయాలి ఇప్పుడు. అది సంగతి. ఇది గ్రో బ్యాగ్ మీరు తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది? మేళాలో, మొన్నటి మేళాలో, ఫిబ్రవరి. ఓకే. ఇది అంజీర్ మొక్క మీరు నార్మల్ అంజీరేనామా లేకపోతే వేరే ఏమైనా? నార్మల్. ఇది కుండితో పాటే కొన్నాను. అంజీర్ తీసుకున్నాను, ఆ టబ్బుతో పాటే తీసేసుకున్నాను, అట్లానే కొన్నాను అది. సో అలాగే ఉండిపోయింది ఇంకా అది. తర్వాత నీకు ఒకటి చూపించాలి. ఈ డబ్బా చూడు, ఇది చూడు ఈ డబ్బా. తర్వాత ఇగో ఇక్కడ ఒక ఇది ఉంది, అక్కడ ప్రతి కుండీలో నువ్వు చూడు కనబడుతుంది నీకు. సో దీంట్లో ఏం చేస్తానంటే నేను వెజిటేబుల్ ఉంటది కదా, అదంతా తీస్తాం కదా డైలీ, ఎవ్రీ డే. మా ఇంట్లోది మా 3 ఇళ్ళు ఉన్నాయి కదా, అందరివి తీసుకొచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డబ్బాలో వేస్తాం. వేసి దానికి మట్టి వేసేస్తాం అనమాట. అట్లా ఎవ్రీ డే వచ్చినదంతా తీసుకొచ్చి ప్రతి దాంట్లో ఉంటాయి, దానిపైన కొంచెం మట్టి వేస్తాం. అది మనకి ఏమవుతుందంటే చూడు, అది కంపోస్ట్ అయిపోయి బ్లాక్ అయిపోయింది, కంపోస్ట్ అయిపోతుంది. అయిపోయి నీకు వాటర్ కింద దానికి హోల్స్ ఉంటాయి, డబ్బా కింద దాని నుంచి నీకు దీనికి యూజ్ అవుతుంది అనమాట. అట్లా ఆ వాటర్ దీనికి వచ్చేసి మొక్క అనేది బలంగా పెరుగుతుంది. ప్రతి దాంట్లో ఇలాంటి మంచి మంచి టిప్స్ ఉంటాయి, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. ఇలా పెడతాను అనమాట, చిన్న చిన్న డబ్బాలు. కూల్ డ్రింక్ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ పడేయకండి, గార్డెన్ లో ఇలా యూస్ అవుతాయి. ఇలా చేస్తాను ప్రతిగో చూడు, ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి దాంట్లో పెట్టి అలా వేస్తాను అనమాట. కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి అట్లా వేసేస్తా. వేసి పైన కొంచెం మట్టి వేసామనుకో ఇంకా అది స్లోగా అది అంటే డైరెక్ట్ వేయను మట్టిలో డైరెక్ట్ వేయకుండా డైరెక్ట్ గా వేస్తే నిమిటోస్ రావడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. ఏమో అది తెలియదు నాకు, కానీ నేను వెయ్యను అనమాట. డైరెక్ట్ గా వద్దు అని అనిపించింది నాకు, సో వెయ్యను. ఇది చూడు, ఇది తెలుసా మీకు మొక్క? మీకు తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. మెంటు తెలిసి చాలా బాగుంది. చెప్పాను కదండి, పోలో వస్తాయి కదా, సేమ్ ఆ టేస్ట్ ఉంటుంది. ప్రతిసారి ఎక్కడ కనిపించినా మీకు అది గుర్తు చేస్తూనే ఉంటాను. మీరు అందరూ చిన్నతనంలోకి వెళ్ళిపోవాలి. చాలా అసలు చూడండి అంజీర్ మొక్క ఎంత పెద్దగా ఉంది అసలు. ఈ మొక్క పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందా? కరోనా అప్పుడు కొన్నాను, ఆ టబ్ తోటి కొన్నాను, మార్చలేదు. 4 years. ఇంకొక మంచి మొక్క అండి చూడండి, సమ్మర్ అయిపోయినా కూడా దీనికి. ఇది మిల్క్ వైట్ వాటర్ యాపిల్, జాపనీస్ మిల్క్ వైట్ వాటర్ యాపిల్. ఈ సంవత్సరం దానికి పిందెలు వచ్చాయి, కానీ ఒక్క పిందె మిగల కూడా రాలిపోయింది. ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ ఇయర్ దానికి స్టెమినా సరిపోలేదు స్టామినా. ఇది సప్తగిరిలో కొన్నాను మొన్న మేళాలో, లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ కొన్నాను. సో ఫస్ట్ టైం ఫ్రూటింగ్ వచ్చింది, పోయింది, మొత్తం పోయింది. చెప్పాను కదండి, ఇక్కడ చూడండి సమ్మర్ అయిపోయినా కూడా మనకి ఇక్కడ ఫ్రూటింగ్ ఉంది చూడండి. మరి ఇది ఉంటుందా ఉండదా నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఉన్నాయి చూడండి. బస్తరా మ్యాంగో,
ఏం మ్యాంగో? బస్తరా. బస్తరా అంటండి పేరే. రాసింది అక్కడ చూడు. బస్తరా. పేరే డిఫరెంట్ గా ఉంది. బస్తరా మ్యాంగో. ఇదిగోండి. యాక్చువల్గా ఫ్రూటింగ్ ఉంచకూడదు అంటారు ఫస్ట్ టైం, కానీ మనం తెంచలేము. తీయబుద్ధి అవ్వటం లేదు నాకు, తెంచాలనిపించట్లేదు. తీసేయండి. అదే ఇంకొక మంచి టిప్ అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్. ఈ ఫ్లవర్ ప్లాంట్ ఏంటి అనుకుంటున్నారు? బంతి మొక్క అండి. ప్రతి పాట్ లో కూడా మీరు బంతి మొక్క లేదా తులసి మొక్క వేసుకోండి. దాని వల్ల ఏంటంటే ఒకసారి ఒక టిప్ చెప్తాను అమ్మా, చెప్పండి. ఇప్పుడు ఇది చిన్న మొక్క, చాలా చిన్న మొక్క, దీనికి ఫ్లవరింగ్ వచ్చింది. సో ఫ్లవరింగ్ వచ్చి దీని ఫ్రూట్ వచ్చింది. ఈ పండు పెద్దది అవుతుందని నేను ఉంచకూడదు దీన్ని. సో దీన్ని తీసేయాలి మనం. తీసేస్తేనే నీకు నెక్స్ట్ టైం అది చెట్టు బాగా పెరిగి నీకు ఫ్రూటింగ్ వస్తుంది. లేకపోతే చెట్టు పెరగదు, నీకు ఫ్రూటింగ్ రాదు. మనకు మనసు ఒప్పదు, అయ్యో తెంపాలని. కానీ నేను మటుకు తెంపేసేసి ఇలా పడేస్తా లోపల. సో ఆ ఫ్రూటింగ్ తన ఫుడ్ తనకే ఇచ్చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అట్లా. చూసారా? నీ పక్కన ఒకసారి చూడు కింద. ఇదమ్మా, అది చూడు ఒకసారి, దాని కింద చూడు ఒకసారి, కాయలు చూడు. హే, ఎంత బాగుంది చూడండి. అసలు పిట్ట కొంచెం కుతగనం అన్నట్టుగా ఉంది. ఇది స్టార్ ఫ్రూట్స్. స్వీట్ అమ్మా? స్వీట్. ఎంత కిందికి అవుతాయా? చూడు ఎంత బాగా వచ్చాయో. అసలు ఎక్కడో ఉన్నాయండి, అసలు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి. రాలిపోయిందమ్మా, పండిపోయింది. నో ప్రాబ్లం. చూడండి, పండిపోయింది, రాలింది, ఏం పర్లేదు. అంత కిందికి చూడండి. నేను ఫస్ట్ టైం అండి. ఇది సెకండ్ ఫ్రూటింగ్ అన్నమాట. ఫస్ట్ ఇది ఇలాగే తెంపేశాను, ఇది సెకండ్ ఫ్రూటింగ్. అది చూడండి అసలు ఎంత చిన్నగా ఉందో మొక్క. అసలు దీన్ని కదిలించాలంటే కూడా భయంగా ఉంది. అసలు అక్కడ చూడండి ఊదా ఉంది కింద. చిన్న మొక్క, ఆల్రెడీ ఫస్ట్ అంతా తెంపేశాను, సెకండ్ మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. అది చూడండి, ప్రతి కొమ్మకి ఫ్లవరింగ్ ఉంది. ఇక్కడ ఒక ఫ్రూట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారమ్మా? ఇప్పుడు ఇన్ని మొక్కలు పెంచారు కదా, ఈ ఫ్రూట్ ఆగుద్ది అనుకుంటున్నారా? ఆగుతుంది అనుకో, సెకండ్ టైం కాబట్టి ఆగుతుంది. కనీసం ఒక్క ఫ్రూట్ అన్న ఆగుతుందని ఆశ. నీ వెనకాల అవకాడో. ఇదమ్మా అవకాడో. దాని పక్కన చాక్లెట్ వుడ్ యాపిల్. ఇదమ్మా, ఇది ముందర చాక్లెట్ వుడ్ యాపిల్. అది దాని పక్కన కాశ్మీర్. దీనికి ఫ్రూట్స్ వచ్చాయా? పిందెలు వచ్చాయమ్మా, రాలిపోయాయి. మళ్ళీ ఇది ఎన్ని సంవత్సరాల మొక్క? ఇది అంతే 2 years. అది నీకు చెప్పా చూడు, నీకు గ్రోమోర్ లోని తెచ్చాను. అది చూడు, కాశ్మీర్ బేర్. అది కాశ్మీర్ బేర్ అంట. రౌండ్ గా ఉంటాయి అన్నమాట ఈ కాయలు. రౌండ్ గా ఉంటాయి. మామూలుగా వాటర్ యాపిల్ పొడుగు ఉంటుంది కదా, ఇది రౌండ్ గా ఉంటుంది అన్నమాట. ఎంత బాగుందో. ఇదేదో డిఫరెంట్ గా ఉందమ్మా మొక్క. యాపిల్ అమ్మా, అది కూడా యాపిల్. ఇది ఒక రకమైన యాపిల్ అన్నమాట. అది ఇప్పుడు అమ్మ, మీకు ఇక్కడ ఇంకొక విషయం నేను అడగాలి. ఇప్పుడు మీరు ఇన్ని మొక్కలు పెంచుతున్నారు, ఎప్పుడన్నా మీకు ఏదన్నా మొక్క ఇబ్బంది పెట్టిందా? మొక్క ఇబ్బంది పెట్టిందా అంటే పెడతాయమ్మా, మన వాళ్ళు ఇబ్బంది పెడతాయి. అవి పెట్టినప్పుడు మనం పిల్లల్ని అట్లా బుజ్జగిస్తాం కదా, సో అట్లా బుజ్జగించాలి. కానీ కొన్ని మొండికేస్తాయి. ఆ మొండికేసినప్పుడు మనం కూడా వాటితోటి కొంచెం ప్రేమగా అట్లా చేయాలన్నమాట. చేసినప్పుడు మళ్ళీ అవి నవ్వుతాయి. వింటున్నారా అండి? 4 పిల్లలు ఇంట్లో ఉంటే 2 అల్లరి చేసే వాళ్ళు ఉంటారు, మొండి వాళ్ళు ఒకడు ఉంటాడు, బాగా ఇష్టపడే వాళ్ళు ఒకరు ఉంటారు. సో మొండి వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు. ఇదేమో దీన్ని మల్లె అంటారు. ఏం మల్లె అంటే ఇది సెంట్ మల్లె. సెంట్ మల్లె కాదు, పన్నీర్ మల్లె. ఈ మొక్క కోసం నన్ను ఎంత మంది అడిగారు, నర్సరీ మేళలో ఉందా అనేసి. పన్నీర్ ఫ్లవర్ ఇది. సో ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది, అయిపోయింది. చాలా వచ్చాయి, నీకు ఇవి పెడతాను, పిక్స్ ఇస్తాను, చూపిస్తాను నేను. ఇదేమో చాలా చిన్న అంజీర్ అన్నమాట. మల్బరీ కుప్పలు ఫ్రూట్స్ పాపం దీనికి. అవన్నీ మా పిట్టలు తింటూ ఉంటాయి అన్నమాట. చాలా చిన్న పండు. తెంపమ్మా, తెంపి చూడు, స్వీట్ గా ఉంటుంది, తిని చూడు. స్వరూప అయితే మొత్తం తినేసింది. స్వరూప ఎవరో నేను తర్వాత పరిచయం చేపిస్తానండి. ఓకే, ఇగో ఇది నువ్వు అడిగా వచ్చేసావా, ఇది చూడు. ఎంత స్వీట్ గా ఉందమ్మా, అసలు చాలా స్వీట్ ఉంటుంది. అది ఇదే మొక్కమా? ఇదే అంజీర్. ఇది కూడా ఇందాక మీరు చెప్పిన పేరు ఏదో పేరు అన్నారు. ఇది హనీ అంజీర్ అంట. ఇది ఇదొకటి కొన్నాను. తర్వాత మళ్ళీ ఇదొక మల్బరీ. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం మీడియం సైజ్ లో మీడియం వస్తుంది. తర్వాత ఇది ఒక సంపెంగ, వైట్ సంపెంగ చూడండి, రాలిపోతుంది. వైట్ సంపెంగ. అది అమ్మ, ఇది ఎన్ని సంవత్సరాల మొక్క? ఇది
ఇది 3 years అయింది. 3 years అయింది. అమ్మ ఇప్పుడు ఇన్ని మొక్కలు చూసాను ఫ్రూట్ ప్లాంట్స్ కి మీరు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? ఒకసారి నువ్వు చేయి పెట్టి చూడు మట్టి ఎలా ఉందని. జస్ట్ ఇలా చేయి పెట్టి చూడు. మొత్తం ఇసుకలాగా ఉంది ఇది. ఇంత సాఫ్ట్గా ఎలా? అది దాని లోపల ఏముంటుందంటే నువ్వు అన్నట్టు ఇసుక ఉంటుంది అమ్మా. అంటే జస్ట్ వేస్ట్ ఉంటుంది, మట్టి కలుపుతాను. తర్వాత కాకపోతే ఏంటంటే పాత మట్టి, ఇదేం పెద్ద కొత్త మట్టి ఏం కాదు, కొత్త మట్టి తీసుకొచ్చి చేయను. పాత దాంట్లోనే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తానంటే అసలు మొన్న నేను ఫోటో తీయాల్సింది మర్చిపోయాను. నేను ఒక డ్రమ్ములో కిచెన్ వేస్ట్ అంతా, ఎండిపోయిన ఆకులు కిచెన్ వేస్ట్ అంతా తయారు చేసి దాన్ని ఏం చేస్తానంటే బాగా కింది నుంచి పైకి అట్లా 2-3 సార్లు చేస్తాను, కలుపుతాను, కింద వేసి చేస్తా. దాని తర్వాత దాన్ని ఏం చేస్తానో తీసి బ్యాగ్లో వేసి మూట కట్టి పెడతా. అది కొన్ని రోజులకి బ్లాక్ అయిపోతుంది అనమాట. అది తీసుకొచ్చి వేస్తా. నీకు అగో ఎండిపోయిన ఆకులు కనబడతాయి చూడు కావాలంటే, అది మొత్తం కిచెన్ వేస్ట్. అది కిచెన్ వేస్ట్ అట్లా అయిపోతుంది అనమాట మనకి. అగో చూడు నీకు ఆకులు కనబడతాయి చూడు, అన్ని ఇదంతా కిచెన్ వేస్ట్. నాకు తెలిసి ఇది ఈ డ్రమ్ ఇద్దరు పట్టుకుంటే మనం ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు అనుకుంటాను. అంటే ఇప్పుడు మరి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కానీ మా కిచెన్ వేస్ట్ మట్టి ప్లస్ దాని ఆవు పేడ ఉంది, మళ్ళీ తర్వాత కంపోస్ట్ ఉంది, ఇసుక ఉంది దాంట్లోపల. అమ్మ రేషియో ఏమైనా పెడతారా ఇట్లా ఏమైనా? ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఇంత రేషియో అంతే 30 వర్మీ కంపోస్ట్ వేస్తాను, 30 రెడ్ సాయిల్ వేస్తాను, మళ్ళీ తర్వాత మన కిచెన్ వేస్ట్ వేస్తాను, వేపపిండి వేస్తాను, దాని లోపల ఇసుక వేస్తాను. ఇవన్నీ కొంచెం కొంచెం కలుపుతాను. కొంచెం అంటే 10 అనుకో, ఇది మటుకు 30 వేస్తాను. ఇప్పుడు వేపపిండి కొందరు 20% కూడా వేస్తున్నారు, అలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? 20% వేయలేదు ఇప్పటివరకు అయితే, 10% వేసాను. 10% వేసాను. ఇక్కడ నువ్వు అసలు ఒక తమాషా చూడలేదు, ఒక చెక్క పెట్ట ఎప్పటిదో మా అత్తగారు వాళ్ళ అత్తగారిది అది. దానికి ఒక 150 years ఉంటుంది. సో దాంట్లో చూడు మునగ చెట్టు పెట్టారు ఆ చెక్క పెట్టెలో. చూసారా అండి, ఇలాంటి గార్డెన్స్ చూసినప్పుడు మీరు ఏ పార్ట్ తీసుకోవాలి, ఇన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని అనుకోకుండా ప్రతిదీ కూడా మనము గార్డెన్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే దేంట్లో అయినా మొక్క పెట్టొచ్చు. నాకు తెలిసి ఏమంటారమ్మా? అవునమ్మా, కరెక్ట్. సాధిక అమ్మా, ఇక్కడ నుంచి నీకు ఫోటో వస్తే తీసుకో. అక్కడ చూడు ఎల్లో డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో చూడు. ఇక్కడ నుంచి నీకు ఏమన్నా వస్తే కెమెరాకి వస్తే షూట్ చేసుకోవచ్చు, ఎందుకంటే పై నుంచి సరిగా రాదు, అది కింద నుంచే వస్తుంది. మరి ఇక్కడ నుంచి చూసారా అండి, ఇక్కడ మనం తీస్తూనే ఉన్నాము. ఆ మొక్కల ప్రేమికులు అంటారు కదా, అలా అక్కడి వరకు ఆ కళ్ళు పడిపోయాయి చూడండి. కింద నుంచి ఎంత బాగున్నాయో నా ఎల్లో డ్రాగన్ ఫ్రూట్స్. ఓకే, ఇక్కడే కాదండి, ఇంకా పైన కూడా ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడ ఏజ్డ్వి మందార మొక్కలు ఉన్నాయండి, అవి కూడా ఎలా మెయింటైన్ చేశారనేది కూడా తెలుసుకుందాం. అమ్మ ఇక్కడ ఇంకొక చిన్న విషయము, మీ పిల్లలు అన్నారు, ఫ్యామిలీ అన్నారు, ఇలా అన్నారు కదా, ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు పిల్లలు, ఒక బాబు, 2 అమ్మాయిలు అనమాట. అందరు సెటిల్డ్, అందరికి పిల్లలు ఉన్నారు, అందరు పెద్దవాళ్ళు అయిపోయారు. నా పెద్ద మనవరాలు తన ఇంటర్ 2nd year చేస్తుంది ఇప్పుడు. సో అందరు పిల్లలు ఉన్నారు. బాబు US లో ఉంటాడు. 2 అమ్మాయిలు మటుకు హైదరాబాద్ లోనే ఉంటారు. సాటర్డే నాకు కాస్త ఇంటికి వచ్చి నాతో ఎంజాయ్ చేస్తారనమాట. సో అది మా ఫ్యామిలీ. ఓకే అమ్మా, మీ పిల్లల పేర్లు చెప్పండి మన వ్యూవర్స్. మా పెద్ద పాప పేరు లలిత సాగరిక, బాబు పేరు రాజ్ కుమార్, అండ్ పాప పేరు వసుంధర. మీ అందరికీ హాయ్. అమ్మని ఇంత మంచిగా హెల్ప్ చేస్తున్నారు, మీరు మొక్కలు చూసుకుంటున్నారు కదా అనేసి మీరు అలానే హెల్ప్ చేస్తూ ఉండండి, మాలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. మా పిల్లలు మొక్కలు చూడరు కానీ ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు మొక్కలు మటుకు చూడడం కానీ ఒక రోజు వాటరింగ్ చేయడం కానీ చెయ్యరు, పైకి రారు. వాళ్ళు వచ్చే టైంకి నాకు వాళ్ళకి కుదరదు. సో వచ్చిన 1 day వాళ్ళు నాతో గడపడం సరిపోతుంది వాళ్ళకి. అమ్మ ఇక్కడ ఇంకొక చిన్న విషయం, నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా చేశారు, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో. మా హస్బెండ్ ఏమో అడ్వకేట్ గా చేశారనమాట, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కూడా చేశారు. సో నౌ హీ ఈజ్ నో మోర్. సారీ మా. సో అట్లా నాకు మా ఫాదర్ దగ్గర నుంచి నాకు కొంచెం గార్డెనింగ్ కూడా బాగా అలవాటు, ఇంట్రెస్ట్ వచ్చింది చేయాలి. చూడండి మంచి మంచి మొక్కలు చూద్దాము. ఇక్కడ రండి, ఇక్కడ చూపిస్తే అన్ని ఇవాళ నీళ్లు ఎందుకు పోయలేదంటే మొక్కలకి సరే వర్షం వస్తుంది కదా ఎందుకులే వద్దని ఇవాళ వాటర్ ఇప్పలేదు, వద్దని చెప్పాను. అది ఇప్పుడు చూస్తే డ్రై. యాక్చువల్గా ఏంటంటే నేను ఈ రోజు ఎర్లీ మార్నింగ్ వద్దాం అనుకున్నానండి, వర్షం నైట్ 1:30 నుంచి కురుస్తా ఉంది, రానేమో అనే ఒక బాధ అనిపించింది. కానీ దేవుడు మళ్ళీ ఎండని తీసుకొచ్చారు. కాకపోతే మొక్కలు పాపం ఇబ్బంది పడుతున్నాయి. అమ్మని కలిసే అదృష్టం ఉంది. చెప్పాను ఆల్రెడీ, శివపార్వతి మేడం వాళ్ళ ఇంట్లో కూడా చెప్పాను, అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పాను. నాకు అమ్మల్ని చాలా మందిని ఇచ్చేసాడు దేవుడు. నేను చాలా రియల్లీ బ్లెస్డ్ అమ్మ, నేను బ్లెస్డ్. నేను
ఎగ్జాక్ట్లీ. అది అందరికీ అదృష్టం ఉండదు. మీ వల్ల నేను ఇంత మంచి ఫ్యామిలీని నేను గ్యాదర్ చేసుకుంటున్నాను. మీ అందరికి కూడా ఒక్కసారి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. అలానే మా అమ్మలకు కూడా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. కదంబం, కదంబం, మినీ కదంబం. దానికి పూత వచ్చింది చూడు, ఫ్లవరింగ్ వచ్చేసింది, ఫ్లవరింగ్ ఉంది. దాన్ని మినీ కదంబం అంటారు. అది అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన ప్రీతికరమైన మొక్క. అది హోలీ ప్లాంట్స్ లో ఇదొక హోలీ ప్లాంట్ అండి. మన విజయవాడ కనకదుర్గమ్మకి అమ్మకి ఇది బాగా ఇష్టమైన మొక్క అనేసి. అది ఇక్కడ చూడండి పీనట్ బటర్ ఫ్లవర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో అసలు. కాకపోతే లీవ్స్ పాపం ఇట్లా ఈ వేడి గాలికి తర్వాత నేను చెప్తున్నాను కదా, ఏదో పెద్ద వర్షం వచ్చిందని మేము వాటరింగ్ చేయలేదు. యాక్చువల్లీ ఏంటంటే అమ్మా ఇప్పుడు వెదర్ పైన ఎవరు డిపెండ్ అవ్వకండి దయచేసి. ఎగ్జాక్ట్లీ, అవును. దయచేసి ఎవ్వరు కూడా ఇప్పుడు మీరు వర్షం పైన లేకపోతే వెదర్ పైన మీరు డిపెండ్ అవ్వకండి. మొక్కలు తెచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకురండి. ఎందుకంటే తెచ్చాక ఈ వేడి వలన మొక్కలు పాడైపోతాయి. ఒక 2 రోజులు ఆగండి. కంటిన్యూగా వర్షం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు మొక్కలు తీసుకొచ్చుకోండి. ఈ విషయం ఎప్పటికప్పుడు చెప్దాం అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు కుదిరింది. అమ్మ నెక్స్ట్ ఇది లిల్లీ చూసావా, పూత వస్తుంది. సీజన్ అయిపోయినాక పూత వస్తుంది అమ్మా. ఇంకా చూపిస్తాను పదా. చూసారా, ఇంకా చాలా చాలా డిఫరెంట్. ఇది ఏం రోజ్? బటన్ రోజ్. వైట్ బటన్ రోజ్. ఓకే, ఇది పీస్ లిల్లీ అనుకుంటా. పీస్ లిల్లీ, అది మినీ పీస్ లిల్లీ. అది ఇక్కడ చూడండి గొల్లబామని నిలిపించారు ఇక్కడ. మరి కృష్ణుడు ఎక్కడమ్మా? అదిగో అక్కడ ఉన్నారు. రావాలి. ఇది చూడు, ఇది కూడా క్యాలీఫ్లవరే. ఇది కూడా క్యాలీఫ్లవర్. ఇది కొంచెం టైం పడుతుంది, కాకపోతే వస్తాయి ఇవి. వస్తుంది. కాకపోతే వచ్చేసి స్టార్ట్ అయిపోయింది ఫ్లవర్. ఇవాళ చూసాను, అరే వచ్చింది అనుకున్నా. వచ్చేసింది. నేను రాదనుకున్నా కానీ వచ్చింది. వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇవి సమ్మర్ కి ఫ్లవరింగ్ కొంచెం కష్టం. బట్ కొంచెం ఒక్క వర్షం రాగానే మళ్ళీ ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతాయి. ఫుల్ ఫ్రూటింగ్ తో ఉన్నది ఇది. అన్ని తినేసాము, ఎంత పెద్దగా వస్తాయి ఇవి. మొత్తం తిన్నాము. చాలా స్వీట్ ఉంటుంది, ఒగరు ఉండదు, చాలా బాగుంటది. తినేసాము. ఇవన్నీ సీడ్ ఉంటుందా? సీడ్ ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది అనమాట. ఇది సర్కాటన్ జామున్. పేరే వింతగా ఉంది చూడండి. నాకు ఇక్కడ కేజీ వచ్చిన వంకాయ చెట్టు ఇది. మొన్న కోసానని చెప్పా కదా, హాఫ్ కేజీ. చూడండి, ఒక్కటే చెట్టుకి హాఫ్ కేజీ వంకాయలు కోసా నేను. నీకు చెప్పాను కదా కోసానని. చూడండి అసలు ఇందాకే చెప్పారు కదా మనకి కోసాను హాఫ్ కేజీ అనేసి. చూడండి మళ్ళీ కాయలు వచ్చేసాయి. చూడు, వంకాయ మొక్క ఒక్కటి ఉంటే చాలండి. కూరగాయలు లేవు అనుకున్న టైంలో ఇది మనకు బాగా హెల్ప్ చేస్తుంది. కరెక్ట్ అమ్మ. ఇప్పుడు నేను గార్డెన్ లో చూసినప్పటికీ దాదాపు నాకు జామ మొక్కలు ఒక 4-5 కంటే ఎక్కువ కనిపించాయి. మీకు జామకాయలు అంటే బాగా ఇష్టం? చాలా ఇష్టం జామకాయలు. చూసారా అండి, ఇలా ఐడెంటిఫై చేయాలి మనం మన అమ్మలు ఏం తింటున్నారో. ఇది చూడు సాధిక, లోపల చెరుకు ఉండింది అనమాట. ఓకే, సో నిన్న కాదు మొన్న చెరుకు మొత్తము హార్వెస్ట్ చేసాము. చేసి దాని లోపల పసుపు పెట్టారు. సిటీజీ వాళ్ళు ఇచ్చిన పసుపు పెట్టేశాను. అంటే ఇలా పెట్టుకున్నాను వీటిలో. దాంట్లో పెట్టేశాను. నార్మల్ పసుపేనా? ఇది లగ్డాన్ పసుపు. లగ్డాన్ పసుపు అది. సో అది పెట్టేశాను. లగ్డాన్ పసుపు రాదు అనేసి విన్నాను నేను, కానీ బాగానే వచ్చింది. లగ్డాన్ పసుపు పెట్టాను దాని లోపల. అమ్మ ఈ పాట్ ని ఎలా ఫిల్ చేశారు? ఇది కూలర్ టబ్ కదా మనకి. దీని లోపల నీకు 3/4 ఎండిపోయిన ఆకులు, కిచెన్ అదే మన ఏమంటారు అంత డ్రై లీవ్స్, తర్వాత చెత్త అంతా దళ ఉంది. అంటే ఎండిపోయిన ఆకులు అనుకో, లేకపోతే గడ్డి అనుకో, అలా అన్ని పనికిరానివన్నీ ఉన్నాయి అడుగున. పైన మటుకు నేను ఒక 2 ఇంచెస్ మట్టి వేసాను అంతే. జస్ట్ 2 ఇంచెస్ మట్టి చేయబెడితే తెలిసిపోతుంది కింద. చూడండి 2 ఇంచెస్ అంటే ఇలా వస్తుంది. ఇదిగోండి కిందికి మొత్తం మట్టి అయిపోయిందండి. మీకు కంపోస్ట్ అవుతుంది. అదే ఇదిగోండి కంపోస్ట్ అయింది. మొత్తం అది వేసేసాను. పైకి మాత్రమే పచ్చిగా ఉంది, లోపలికి వెళ్ళేసరికి మొత్తం డ్రై ఉందండి. చాలా అంటే అసలు మొత్తం నింపేశాను, ఫుల్ నింపి పైన నుంచి మట్టి వేసాను అనమాట. పిలవాలనిపించింది. మళ్ళా నేను నీ వీడియోలు చూస్తున్నా సాధిక, చాలా మంది వీడియోలు చూస్తున్నాను. బాగా చక్కగా నీట్ గా చేస్తున్నావు అనమాట. అంటే అంటే ఎవరన్నా గార్డెన్ చూడాలంటే కూడా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. సో చూసి సాధిక ఫోన్ చేయగానే వచ్చే సాధిక పర్వాలేదు అని వింటున్నారా అండి? అమ్మకి నేను ఫోన్ చేశాను, నాకు మెహర్ అక్క పంపించారు నెంబరు.
అక్కకి థ్యాంక్స్. చాలా మంచి మంచి గార్డెన్స్ మన ఫ్యామిలీ మెంబర్స్‌కి చూపించడానికి వీలు చేసిన వాళ్ళకి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే మనకి. నేను ఫోన్ చేయగానే జనరల్‌గా నేను ఫస్ట్ భయపడ్డాను. బట్ ఏంటంటే అమ్మ రిసీవ్ చేసుకునే దాన్ని చూస్తే నేను మా పుట్టింటికొచ్చాను అనిపించింది నాకు. అలా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. దీని కంటిన్యూషన్ వీడియో కూడా ఇంకొకటి వస్తుందండి. అది కూడా ఒకసారి తప్పకుండా చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్ కూడా చేయండి. అంతవరకు బాయ్ అండి.